జీడిమెట్ల 132 డివిజన్ సుచిత్ర చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు జలిగం రాకేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్ర ప్రారంభోత్సవానికి ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఏసీపీ వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటు ప్రజల దాహార్తిని తీర్చేందుకు తోడ్పడుతుందని, చలివేంద్రాల ద్వారా ప్రజలకు సేవ చేయడం ఆ దైవానికి సేవ చేసినట్టే అన్నారు. ఆ రోజు కేసీఆర్ రాష్ట్ర ప్రజల కాళ్ళు తడిపి గొంతు తడిపారు. ఈ రోజున కనీసం దాహంతో అల్లందుకోవాలి, గొంతు తప్పాలన్న ఒక లక్ష్యంతో ఈ రోజు సుచిత్ర చౌరస్తాలో చలివేంద్రాన్ని ఎండల్లో మనవంతు సహకారం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఒక చలివేంద్రాలు ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నాను. ఓపెన్ చేద్దామని చెప్పి అనుకున్నాను. వచ్చినటువంటి ఆలోచన మేరకు నాతో పాటు ఉన్నటువంటి నా మిత్ర సంఘాన్ని అందరూ కూడా చెప్పడంతో ఎస్ చాలా మంచి పని, ముందుకెళ్ళి రాకేష్ అని చెప్పి అందరు ప్రోత్సహించడంతో ఈ యొక్క చలివేంద్రం సుచిత్ర సర్కిల్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుచిత్రనే కాదు, ఇప్పుడు డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి వచ్చేసి మన శనివారం రోజున చింతల్ బస్ స్టాప్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరొకటి ఇంకొకటి సోమవారం రోజు గణేష్ నగర్ బస్ స్టాప్లో, ఇంకొకటి ఐడిపిఎల్ బస్ స్టాప్లో, అట్లా అన్ని బస్ స్టాప్లను కవర్ చేస్తూ ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు మన చింతల్ మార్కెట్లో మాణిక్యనగర్ కమాన్ పక్కన ఈరోజు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఎందుకంటే ప్రజల దాహార్తి తీర్చాలన్న ఆలోచనతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరి దగ్గర మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కుందామంటే చాలామంది ఆలోచిస్తారు, నా ఒక్కరి కోసం 20 రూపాయల వాటర్ అవసరమా, ఏదో కొంచెం ఇట్లా చలవేంతలు పెడితే అందరికి కూడా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఈ యొక్క మంచి ఆలోచన తీసుకొని దానికి సంబంధించి మన ఎమ్మెల్యే గారికి చెప్పడంతో మంచిగా స్వాగతించారు. చాలా మంచి పని రాకేష్, ఇలాంటి పనులు చాలా బాగా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ షెంబీపు రాజన్న గారు కూడా చాలా మంచి పని చేస్తున్నావు, కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకో, ఒక పర్సన్ పెట్టమని చెప్పన్నారు. ఖచ్చితంగా ఆల్రెడీ అన్నింటిలో కూడా మనం పర్సన్ పెడుతున్నాం. ఇందులో కూడా పర్సన్ పెట్టడం జరిగింది. పెట్టి వదిలేయడం కాదు, దాని యొక్క పూర్తి బాధ్యత కూడా తీసుకొని ఈ యొక్క 2 నెలలు ఇది ఒక నడిపిస్తూ ఉన్నాం. చాలా మంచి మనసుతో చాలా హార్ట్ఫుల్గా ఈ యొక్క కార్యక్రమం చేయబోతున్నాం. కాబట్టి దీనికి చాలా మంచి అపూర్వమైనటువంటి స్పందన వచ్చింది. నిన్న వాట్సాప్లో పెట్టడంతోనే చాలా